దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం 6:52 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన చూసి ఒక ఢిల్లీ కాదు, దేశమంతా షాక్కు గురైంది. ఎర్రకోట సమీపంలో అక్కడంతా ట్రాఫిక్ ఏరియా. కార్ రన్నింగ్లో వెళ్తుండగా సడన్ గా బాంబు పేలింది. క్షణంలోనే ఆ ప్రాంతం అంతా యుద్ధ రంగంలా మారింది. చుట్టూ ఎటు చూసినా మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలు. ఇక ఆ వీధులు మొత్తం రక్తం చిందించి కనిపించాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీసిరు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మాహుతి బాంబ్ బ్లాస్ట్ అని అధికారులు గుర్తించారు. ఆ కార్ జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ది అని గుర్తించారు. డాక్టర్ ఉమర్ గతంలో శ్రీనగర్ కాలనీలోని జిహెచ్ఎంసి అనంతనాగ్ లో మెడిసిన్ ప్రొఫెసర్ గా పనిచేసారు. ప్రస్తుతం ఫరీదాబాద్ లోని అల్ఫలా మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండు. గత నెలలో ఉమర్ అమీర్ పేరుతోని కారు కొన్నట్లు రికార్డులు ఉన్నాయి. అయితే అదే కారుని పేలుడుకు ఉపయోగించినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 9 మంది చనిపోతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 4 చనిపోయారు. ఇంకా 17 మందికి ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు 3 అనుమానితులని అరెస్ట్ చేసిరు. వాళ్ళు ఎవరంటే అమీర్ రషీద్, ఉమర్ రషీద్, తరీక్ మాలిక్. ఈ రోజు పొద్దున కాశ్మీర్ లోని వ్యాలీలో ఆ 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 13 మంది అనుమానితులను ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. నిన్న రాత్రి 7 అయ్యేసరికి ఢిల్లీలో వీధులైట్లు వెలగకుండానే కన్నీళ్లతో నిండిపోయినాయి. అంబులెన్స్ల సైరన్స్ తోని మారుమోగిపోయాయి. చిన్నపిల్లలు వాళ్ళ తల్లులను అడిగారు, అమ్మ ఆకాశం ఎందుకు అంత ఎర్రగా ఉందని. ఆ తల్లులు మౌనం పాటించారు. అది బాంబు పేలిన పొగ కాదు, మానవత్వం మంట కలిసిపోయిందని చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వాళ్ళని అట్లాంటి కారులను పెట్టి అట్లనే బాంబు పేల్చాలి.